విధానాలు. ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి. కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి. ఓసారి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ్ పెట్టారు. ఒకే పిల్లవాడు ఉండాలి, బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాలి. ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు. అట్ వన్ స్టేజ్ 2 పిల్లలైతే ఫైన్ వేశారు, 3 పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు. అందరూ కూడా ఒకరినే కనడం మొదలుపెట్టారు, కొంతమంది కనడం వదిలేశారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా. ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది, భారతదేశ జనాభా పెరుగుతా ఉంది. జనాభా మన సంపద, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క చైనా కాదు, తొందరలో పాలసీ తీసుకొస్తా. ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పా. తర్వాత ఆలోచించాను, మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే 2.1 జీవితకాలంలో భార్యాభర్తలు కనాలి. 2.1 కంటే బ్యాలెన్స్ అవుతుంది. అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది, పెరిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది. మన దగ్గర 1.5కు వచ్చేసాం. మేలుకోకపోతే పెను ప్రమాదం. యూపీ, బీహార్లో మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్యాభర్త 2.9 మంది పిల్లలకు అంటున్నారు ఫెర్టిలిటీ రేటు. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితికి వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. భారతదేశం గొప్ప దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం. జనాభా ఎక్కువ ఉంటే ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా పనిచేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను, కుటుంబ నియంత్రణ. ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం, నష్టపోయేది రాష్ట్రం, ఈ దేశం. అలాంటివి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి.